Welcome to my maths class, Maths for Competitive Examinations. So, tips and tricks. This is question number 11, daily one question. So, today there are three patterns. See, first one is square root of 12 into square root of 12 into square root of 12 into square root of 12, etc. infinity. సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇక్కడ నుంచి బిగిన్ చేసి ఎక్స్ అనుకొని సబ్స్టిట్యూట్ చేసి కొంత ప్రాసెస్ ఉంది. కానీ ఇమీడియట్గా ఆన్సర్ చేయాలంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 12. దట్స్ ఆల్. గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఇంటూ ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 సేమ్ 12, సేమ్ నెంబర్. నెక్స్ట్ square root of 12 plus square root of 12 plus square root of 12 etc. up to infinity terms. సో మధ్యలో ప్లస్ ఉంటే ఇప్పుడు ఈ 12 అనే దాన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేస్తే 4 3s 12. సో 4 and 3 are 2 factors whose difference is 1. డిఫరెన్స్ 1 ఉంది. 4కి 3కి డిఫరెన్స్ 1 ఉంది. 4 and 3 are the factors. 4 into 3 is equal to 12. Like that we have to divide them. సో డిఫరెన్స్ 1 ఉండాలి, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. దెన్ ది లార్జర్ నంబర్, వెన్ దెర్ ఈస్ ప్లస్ బిట్వీన్ ద టర్మ్స్, ది ఆన్సర్ ఈస్ ద లార్జర్ నంబర్ which is equal to 4. That's all. Next, when it is a minus, 12 minus square root of 12 minus square root of 12 minus etc. infinity, the same process. It is divided into factors 4 into 3 and the difference between the two factors must be 1. ఆ ఫ్యాక్టర్స్ మధ్య తేడా 1 ఉండాలి, అది చూసుకోండి. ఇక్కడ 12 3s 12 4 3s 12 కాబట్టి 4 into 3 12. అప్పుడు లార్జర్ నంబర్, ప్లస్ ఉంటే లార్జర్ నంబర్, మైనస్ ఉంటే షార్టర్ స్మాలర్ నంబర్ 3. దట్స్ ఆల్. ఎంత సింపుల్ చూడండి. ఇదే ట్రిక్ మీరు చూసి ఉండకపోతే ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇంకా ఇది కూడా అదే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ, కాబట్టి దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ అనుకుంటే అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇదంతా కూడా ఎక్స్ అవుద్ది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. రెండు వైపులా స్క్వేర్ చేసామనుకోండి 12x అయింది. దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది. 12x ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. అర్థమైందా లేదా? క్లియర్గా చెప్తాను చూడు. సో ఇక్కడ ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనము స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12లో ఇక్కడి నుంచి తీసుకున్నప్పటికీ అక్కడ కూడా ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంటాయి. కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఈ మొత్తం వాల్యూను దీన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే ఇది కూడా సేమ్ వాల్యూ. ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే నో కౌంట్, ఇది కూడా ఇన్ఫినిటీ టర్మ్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడి నుంచి కూడా ఎక్స్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కదా, అంతే. ఇప్పుడు దీన్ని రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఇటువైపు స్క్వేర్ రూట్ పోతుంది. స్క్వేర్ చేస్తే 12x అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో రెండు వైపులా ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ప్రూవ్ అయిపోయింది. అదేవిధంగా దీన్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ చేయాలంటే ఇక్కడి నుంచి ఉన్న దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. చేద్దాం అది కూడా. సో దీన్ని కూడా ఎక్స్ అనుకోండి. దెన్ ఇక్కడి నుంచి కూడా ఇది ఎక్స్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి? రెండు వైపులా స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని స్క్వేర్ రూట్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోద్ది. దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో 12 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ 12 ఈజ్ ఈక్వల్ టు x square minus x, or this is equal to x into x minus 1. So 12 is equal to x into x minus 1. దీన్ని 4 into 3 అంటే రాయొచ్చు కదా. 12 is equal to 4 into 3 అని రాసుకుంటే x into x minus 1 అవుతుంది. అప్పుడు x is equal to 4 బిగ్గర్ నంబరు,
ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నా కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా అయినా అస్యూమ్ చేసుకొని దీన్ని ఇలా డివైడ్ చేసి అయినా రాయొచ్చు. లేదా ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం వచ్చింది కదా, ఏమని 12 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ అని. అప్పుడు ఈ టర్మ్స్ అటు తీసుకెళ్తే ఇటువైపు ఏమవుతుంది, ఎక్స్ స్క్వైర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఎక్స్ స్క్వైర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏఎక్స్ స్క్వైర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు మనము ఒక ఫార్ములా ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వైర్ మైనస్ 4ac/2a. ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు లేదా దీన్ని స్ప్లిట్ చేసి కూడా రాయొచ్చు. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు, కారణాంకాల పద్ధతి. ఎక్స్ స్క్వైర్ ఈ మైనస్ ఎక్స్ని మనము ఎక్స్ స్క్వైర్ ప్లస్ మైనస్ 4x ప్లస్ 3x అని రాయొచ్చు, అంతే కదా. మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 4 కదా. ఇది ఎట్లా ఉండాలంటే ఈ రెండింటి ప్రోడక్ట్ దీనికి సమానంగా ఉండాలి. 4 3s 12 అలా ఉన్నప్పుడే ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనము ఎక్స్ స్క్వైర్ మైనస్ 4x కాబట్టి ఎక్స్ కామన్ తీస్తే ఈ రెండిట్లో నుంచి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ మనకు 3x మైనస్ 12 ఉంది. ఈ రెండింటి నుంచి మనము 3 కామన్ తీసామనుకో 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఎక్స్ మైనస్ 4 కామన్, దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఇక్కడ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. అంటే either దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఇది కానీ 0 అవ్వాలి లేదా ఇదైనా 0 అవ్వాలి. సో ఇది 0 అయింది అనుకోండి, ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్లో నెగటివ్ నెంబర్ తీసుకోం కాబట్టి దీంట్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్ తీసుకుంటాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో నెగటివ్ నెంబర్ తీసుకోవాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. సో అది తీసుకో. సో ఇక్కడ కూడా అంతే, రెండు వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏంటి ఎక్స్ స్క్వైర్ అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, సి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, మైనస్ బి అంటే ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ 4a ఇంటూ మైనస్ 4a1 సి మైనస్ 4ac మైనస్ 12 డివైడెడ్ బై 2 ఇంటూ a 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 4 ఇంటూ 12 4 12 48 మైనస్ 48 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 plus 48 is 49 square root of 49 by సపోజ్ మనం ఇట్లా ఫ్యాక్టరైజ్ చేయలేమనుకోండి, ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, వాటికి ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు కదా. అలాంటప్పుడు ఈ ప్లస్ మైనస్లు ఎలా చేయాలి దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు ఇవి గుర్తుపెట్టుకోండి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూసి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోండి. రోజుకు ఒక ప్రాబ్లం మాత్రం చెప్తాను, వెరైటీగా ఉండేది. రెగ్యులర్ సిలబస్లో క్లాసెస్లో మనం ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్స్లో చేయము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ షార్ట్ కట్ మెథడ్స్ తెలుసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.